హాయ్ అండి. రోజైతే కొత్తిమీర అయితే రోటి పచ్చడి అయితే చేస్తున్నాను. కొత్తిమీర పచ్చడి అనేది ఎలాంటి వాళ్ళకి ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా అయితే వేరుశనగుళ్ళని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లేకుండా తర్వాత ఆయిల్ అనేది వేసి అందులో మనకి స్పైసీగా కావాలంటే కొన్ని ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. లేదంటే కొన్ని మనకి ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉంటుంది. తర్వాత 2 టమాటాలు అయితే ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. మనం అందులో సాల్ట్ అనేది వేస్తే త్వరగా అనేది కుక్ అవుతుందండి. త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదు. ఆ తర్వాత మనం కొత్తిమీర అయితే తీసుకోవాలి. ఇదైతే నాటు కొత్తిమీర అండి. ఇది హైబ్రిడ్ అయితే కాదు. నాటు కొత్తిమీర అనమాట. చిన్న ముక్కతోనే అమ్మారనమాట. నేనైతే మా ఇంటి దగ్గరికి వచ్చింది. అంతేనండి, అలా ఫ్రై చేసుకోవడమే. అది మనకి అందులో కొంచెం వాటర్ అనేది వస్తుంది. తర్వాత మనం చింతపండు కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. మనం రుబ్బేటప్పుడు అనేది మన చేతికి అనేది త్వరగా నలగకుండా ఉంటుంది. ఇలా కడిగేసి మనం అందులో అనేది వేసేస్తే త్వరగా నలుగుతుంది అనమాట. మనం రుబ్బేటప్పుడు మిక్సీలో అయితే కాదండి. అందుకే చూసారు వాటర్ అయితే ఎలా వచ్చిందో. ఆ వాటర్లోనే మనం పచ్చి వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మనం ఫ్రై చేసిన వేరుశనగలు అనేది కూడా వేయాలండి. అంతే. ఇదిగోండి మాది రుబ్బురోలండి. మాదైతే కాదు, మా అత్తయ్య గారిది అనమాట. అంతేనండి, అందులో వేసి మనం రుబ్బుకోవడమే. నేనైతే చల్లారబెట్టకుండా వేడివేడిగా రుబ్బుతున్నాను. మిక్సీలో అయితే మనం చల్లారబెట్టాలి. అది నైట్ టైం అండి, ఇది పగలైతే కాదు. అంతేనండి, మనం రుబ్బుకున్న పచ్చడి అయితే చాలా టేస్టీ ఉంటుంది మిక్సీలో కంటే కూడా. ఈ రోజుల్లో అయితే మనకి చాలా బద్ధకం వేసి మిక్సీలో అనేది రుబ్బుకుంటున్నాం. మిక్సీలో అయితే వేసిన మిక్సీలో వేయకుండా ఇలా రుబ్బుకోవటం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి. లాస్ట్లో అయితే నేను ఉల్లిపాయ అనేది యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, ఉల్లిపాయ వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఉల్లిపాయ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఉల్లిపాయ వేసుకుని 2 సార్లు అలా తిప్పుకుంటే సరిపోతుందండి. అంతే. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నచ్చిన వారు ట్రై చేయండి. అదే మిక్సీలో వేస్తే మనకి ఇలాగైతే ఉండదు. మనం రుబ్బడం వల్ల బరకగా బాగుంటుంది. అలా మెత్తగా కూడా అవ్వదు. చూసారా ఎంత నీట్గా ఉందో.